హలో! హాయ్ అండి. ఈరోజైతే మా బావగారు వాళ్ళ పాప ధన్యశ్రీ హాఫ్ సారీ సెరమోనీకైతే వచ్చేసామండి. ఇదైతే సిరిపురంలో ఉన్న చిల్డ్రన్స్ ఎరీనాలో అయితే చేస్తున్నారు. ఫంక్షన్‌కి వచ్చిన లేడీస్ అందరికీ బ్యాంగిల్స్, ఫ్లవర్స్ అయితే ఇచ్చారండి ఎంట్రన్స్‌లోన. స్టేజ్ అయితే ఈ విధంగా డెకరేట్ చేశారండి. స్టేజ్ ముందైతే ఇవన్నీ అంటే ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి ఏ ఏ ఈవెంట్స్ ఉంటాయో తన హాఫ్ సారీ సెరమనీ వరకు అవన్నింటినీ బాగా విజువలైజ్ చేశారండి. బారసాల ఫంక్షన్ అని, అన్నప్రాసన, ఉయ్యాల వేయడం, మెహందీ ఫంక్షన్ అని, ఓనీల్ ఫంక్షన్ అని అన్నీ చాలా బాగా డెకరేట్ చేశారండి. నాకైతే చాలా బాగా నచ్చింది. దాంతోపాటు ఫ్రూట్స్, స్వీట్స్, జ్యువెలరీ ఐటమ్స్, లేడీస్ వేసుకునేవి ప్రతి ఒక్కటి పెట్టారు. ప్రతి అమ్మాయి బొమ్మ చాలా క్యూట్గా ఉందండి. చిన్న పిల్లల బొమ్మలు భలే ఉన్నాయి. అమ్మాయి పెట్టుకునే జ్యువెలరీ అంతా స్వీట్స్, మ్యాంగోస్ అన్నిటితో బాగా డెకరేట్ చేశారండి. ఎంటర్ అయ్యేటప్పుడు స్టేజ్ ముందే అయితే ఇవి పెట్టారండి. ఎంట్రన్స్ డ్యాన్స్ అయితే అయిపోయింది. నేనైతే ఈ హ్యాండ్ బ్యాగ్ని విన్ అయ్యానండి. హ్యాండ్ బ్యాగ్ని ఎలా గెలుచుకున్నానో లాస్ట్లో అయితే చెప్తానండి. పిల్లలకు కూడా ఎంటర్టైన్ చేస్తూ గేమ్స్ ఆడిపిస్తూ గిఫ్ట్స్ అయితే ఇచ్చారండి. చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అయితే పెట్టారండి. సాంగ్స్ ఈ అమ్మాయి అయితే చాలా బాగా సాంగ్ పాడిందండి. మా చిన్నబ్బాయి చూడండి అలా అక్కడే తిరుగుతున్నాడు ఆ స్టేజ్ దగ్గరలోనే. ఫంక్షన్కి వచ్చిన లేడీస్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆ ఏజ్ ఈ ఏజ్ అని లేకుండా అందరూ కూడా బాగా డ్యాన్స్ చేశారండి. నాకైతే గిఫ్ట్ వచ్చిందని చెప్పాను కదా, అదైతే ఎలా వచ్చిందంటే యాంకర్ అయితే మూవీ నేము ఇంగ్లీష్లో చెప్తే దాన్ని తెలుగులో మనకి చెప్పమన్నారండి. చాలా సాంగ్స్ కూడా అలాగే చెప్తే చాలామంది గెస్ట్ చేశారు. నేనైతే ఈ మూవీ నేమ్ గెస్ట్ చేశాను. అదేంటి అంటే గర్ల్ వితౌట్ యూ లైఫ్. దాని మూవీ నేమ్ తెలుగులో మీరు కూడా ఒకసారి గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.